నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన ఫోటో ఫ్రేమ్ అనే ఒక మంచి కథను విందాం. రాజలక్ష్మి మనవరాలితో మీరిద్దరూ ఇంత చక్కగా మాట్లాడుకుంటారు, నవ్వుతారు. మిమ్మల్ని చూస్తే డైవర్స్ అయిన జంటలాగే అనిపించదు. ఇంత చక్కగా కలిసిపోయిన మీరు విడిపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. మా అమ్మ తను ఒక ఫ్రెండ్గా ఓకే, కానీ భర్తగా భరించడం నా వల్ల కాదు. మరి విడిపోయిన వీరిద్దరూ కొడుకు కోసం కలిశారా లేదా? తప్పకుండా అందరికీ నచ్చే కదా. నమస్తే దాదిమా, పవిత్ర ఉందా? లోపలికి వచ్చి రాజలక్ష్మి కాళ్ళకి దండం పెడుతూ వినయంగా అడిగాడు విశ్వాస్. నీవా బాబు, దా కూర్చో, స్నానం చేస్తున్నట్లుంది, పిలుస్తా. రానాయనా, ఇలా వచ్చి కూర్చో. ఆప్యాయంగా పక్కన కూర్చోమని ఆహ్వానించింది. ఇంకా స్నానంలోనే ఉందా? శ్రవణ్ని తీసుకొని స్కూల్కి వెళ్ళాలని రమ్మంది. నీలమ్మ, చిన్నమ్మగారికి వెళ్ళి చెప్పు విశ్వాస్ బాబు వచ్చారని పని మనిషికి చెప్పింది. చాలా రోజులైంది బాబు వచ్చి, కనపడటమే మానేశావు అంది అభిమానంగా. ఎక్కడ దాదీమా? 10 రోజులు బొంబాయి వెళ్ళాను. ఆఫీసు నుంచి వచ్చేసరికి 9. శ్రవణ్ని చూడ్డానికైనా కుదరడం లేదు. అంతేలే నాయనా, ఒక ఇంట్లో ఉంటూనే మొగుడు పెళ్ళాలు రాత్రిపూటే మొహాలు చూసుకునే రోజులు ఇవి. ఏం పాడు ఉద్యోగాలో, ఆడా మగ ఇద్దరికిద్దరు, ఎవరి దారి వారిదైపోయింది. మాటలు విని లోపల నుంచి వచ్చిన కళ్యాణి విశ్వాస్ని చూసి పలకరింపుగా నవ్వి, విశ్వాస్ చాలా రోజులైంది వచ్చి అంది. విశ్వాస్ ఆవిడ కాళ్ళకి దండం పెట్టి, మాజీ ఎలా ఉన్నారు? కాలేజీకి ఇంకా సెలవులు ఇవ్వలేదా అంటూ పలకరించాడు. పరీక్షలైనా మాకు పనులు ఇంకా ఉంటాయిగా, రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు. వెళ్ళిపోకు, పలహారం చేసి వెళ్దువు గాని, దోశలు వేస్తున్నాను అంది. ష్యూర్, మీ చేతి దోశ తినడం ఒక ఆనందం. శ్రవణేడి కనపడడం లేదు ఆరా తీశాడు. శ్రవణ్, కళ్యాణి గట్టిగా పిలిచింది. తాతగారితో మేడ మీద కూర్చొని టీవీలో కార్టూన్ చూస్తున్న శ్రవణ్ మేడ మీద నుంచి విశ్వాసం చూసి డాడీ అంటూ పరిగెత్తుకుని కిందకి వచ్చాడు. విశ్వాస్ కొడుకుని ఎగరేసి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? మురిపంగా అడిగాడు. కార్టూన్ చూస్తున్నాను డాడీ. పో, నీతో మాట్లాడను. లాస్ట్ సండే రాలేదు నువ్వు. ఊర్లో లేనురా, బొంబాయి వెళ్ళాను. సారీ, వెరీ సారీ అన్నాడు విశ్వాస్ కొడుకు జుత్తు ప్రేమగా పైకి తోస్తూ. 2 వేళ్ళు మడిచి 2 సండేలు ఆబ్సెంట్ అంటూ 2 ఐస్ క్రీంలు బాకీ నాకు ముద్దుగా చూపిస్తూ అన్నాడు. విశ్వాస్ నవ్వి ఓకే, గ్రాంటెడ్ అన్నాడు. మేడ మీద నుంచి దిగి వస్తూ సారీ వెయిట్ చేయించాను అంటూ పవిత్ర ఎంతో ఫ్రెష్గా తాజా పువ్వుల చక్కని సువాసనలు వెదజల్లుతూ వచ్చిన ఆమెని ఒక్క క్షణం మైమరుపుతో చూస్తూ ఉండిపోయాడు. పసుపు రంగు హ్యాండ్లూమ్ కుర్తా, నల్ల రంగు సల్వార్, పైన నిర్లక్ష్యంగా వేసుకున్న పువ్వుల ఆరెంజ్ చున్నీ, జుత్తుకు పెట్టిన క్లిప్పు, పల్చగా వేసుకున్న లిప్స్టిక్, భుజాన పెద్ద హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్. చాలా క్యాజువల్గా సింపుల్గా అలంకరించుకున్న పవిత్రలో ప్రత్యేకత అదే. నిర్లక్ష్యంగా ఏదో ఒక డ్రెస్ వేసుకొని హడావిడిగా తయారైన దిద్దినట్టుండే కనుబొమ్మలు, ఒత్తైన నల్ల జుట్టు, తెలుపు ఎరుపు కలిసిన దేహఛాయ, కొద్దిగా కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఎర్రబడిపోయే ముక్కు చివర, హడావిడిగా పరిగెడుతున్నట్టుండే నడక, కనిపించిన వారందరితో చేతులూపుతూ పలకరించే స్నేహపూరిత చూపులు, చెప్పదలిచింది దాపరికం లేకుండా సూటిగా చెప్పేసే నిజాయితీ, ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించగలిగే విజ్ఞానం పెద్ద కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అలాంటి పవిత్రాన్ని చూసే ఆమె పట్ల ఆకర్షితుడైంది. అతని చూపు గుర్తించి కాస్తంత ఇబ్బంది పడుతూ వెళ్దామా? 9 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చింది ప్రిన్సిపాల్ అంది. ఉండవే, టిఫిన్ తిని వెళ్ళండి, దోశలు పట్టుకొస్తూ అంది కళ్యాణి. టైం లేదమ్మా, 9కి అక్కడ ఉండాలి. ఓ అరటిపండు వలుచుకొని తిని జ్యూసు గ్లాసులో పోసుకొని తాగింది. నీకక్కర్లేకపోతే మానేయ్, విశ్వాస్ తింటాడు. ఆ అబ్బాయికి దోశలు ఇష్టం. కూర్చో విశ్వాస్. అబ్బా, టైం లేదమ్మా, జస్ట్ 2 మినిట్స్. మమ్మీజీ బాధపడతారు తినకపోతే. విశ్వాస్ గబగబా తినడం మొదలుపెట్టాడు. మమ్మీ వంక ఎందుకు? దోశలంటే టెంప్టేషన్ అని చెప్పకూడదు.
పవిత్ర అంది నవ్వుతూ. ఏమిటి హడావిడి? విశ్వాస్, నీవెప్పుడొచ్చావు? నాకెవరూ చెప్పనే లేదే. మేడ మీద నుంచి కిందికి దిగి వస్తూ అన్నారు రంగారావు. గబగబా పలహారం చేస్తూనే కాస్త వంగి ఆయన పాదాలు అంటీ అంటున్నట్టు నమస్కారం చేస్తూ, సారీ, మీరు రాకుండానే టిఫిన్ తినేస్తున్నాను. శ్రవణ్ స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్ళాలంటే వచ్చాను. మరోసారి కలుద్దాం, బాయ్. కాఫీ వద్దు మాజీ. గబగబా వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొని పవిత్ర వెనకాలే బయటికి నడిచాడు శ్రవణ్ని ఎత్తుకొని. కారులో ఎక్కాక, ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నావు? నాకేం చెప్పనే లేదు. ఎక్కడా? 2 సార్లు ఫోన్ చేశాను, దొరకలేదు. నువ్వు 2 స్కూల్స్కి అప్లై చేశాను. మొన్న ఒకదానికి వెళ్ళొస్తే పేరెంట్స్ ఇద్దరూ రావాలి అంది ప్రిన్సిపాల్. స్టూపిడ్ ఉమెన్, డైవర్సీ అన్నా. పేరెంట్స్ ఇద్దరూ ఉండాలి అంటుంది. నాకు ఒళ్ళు మండి ఏ మొగుడిని తీసుకురాను అన్నా. ఆవిడ గారి వాదన ఏమిటంటే సింగిల్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లల సైకాలజీ కాస్త సరిగా ఉండదట. మేబీ షీఈజ్ రైట్. కానీ ఆ కారణంగా స్కూల్ అడ్మిషన్ ఇవ్వనడానికి లేదుగా. తల్లి గార్డియన్గా ఉండొచ్చుగా. ఏమో, ఆ స్కూల్ రూల్స్ నాకు తెలియవు. ఇప్పుడు మనం వెళ్ళేది లిటిల్ బర్డ్స్ స్కూల్కి. అక్కడ మనం డైవర్స్ విషయం చెప్పకపోవడమే మంచిదేమో. అవసరమైతే పేరెంట్స్ మీటింగ్కి దానికి రావడానికి నీకేం అభ్యంతరం ఉండదు కదా. పిల్లాడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకి తావులేదు కదా. డైవర్స్ తీసుకున్నామని చెప్పకపోతే? ఐ థింక్ యు ఆర్ రైట్. బాబు విషయంలో బాధ్యత మన ఇద్దరిది అని ముందే అనుకున్నాం కదా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాడికి నేనుంటాను. ఒళ్ళో శ్రవణ్ణి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. పవిత్ర తండ్రి కొడుకుల్ని తృప్తిగా చూసింది. నర్సరీలో అడ్మిషన్ కింద తతంగం. పేరెంట్స్కి ఇంటర్వ్యూలు, డొనేషన్లు, టూ మచ్ అంది పవిత్ర. సారీ, ఈ పూట ఆఫీస్కి లేట్ అవుతావు. సారీ ఫర్ దట్. ఈరోజు నేను సెలవు తీసుకున్నాను. సరే, ఎలాగూ లేట్ అవుతాను అని. నేను ఆఫ్ తీసుకుంటాను. శ్రవణ్ని తీసుకొని ఎటన్నా వెళ్ళి హోటల్లో భోంచేసి వద్దాం. చాలా రోజులైంది వాడితో గడిపి, విశ్వాస్ అన్నాడు. డాడీ, ఐ లవ్ యూ డాడీ. శ్రవణ్ సంతోషంగా తండ్రి మెడ కావలించుకున్నాడు. లేచావా? టీ పెట్టనా? చాలాసేపు పడుకుండిపోయావు. ఆఫీస్కి సెలవు పెట్టావా? ఎండలో తిరిగి వచ్చేసరికి మత్తు నిద్ర వచ్చేసింది. ఎలాగో ఆలస్యమైందని విశ్వాస్ నేను సెలవు పెట్టి మార్నింగ్ షోకి శ్రవణ్ని తీసుకొని వెళ్ళి హోటల్లో భోంచేసి వచ్చాం. ప్లీజ్ నాకు టీ ఇవ్వవా మా అమ్మ? ఆవలిస్తూ అంది పవిత్ర. చేస్తున్నాను, తీసుకొస్తానుండు. ఆవిడ లోపలికి వెళ్ళి 2 కప్పుల్లో టీ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. రాజలక్ష్మి టీ తాగుతున్న మనవరాల్ని ఏదో అడగాలన్న ఆరాటం కనిపించింది. శ్రవణ్కి సీట్ ఇచ్చారా? ఒకటి అడగబోయి మరొకటి అడిగింది. విశ్వాస్ని ఎందుకు తీసుకెళ్ళావు? ఏం తెలియనట్టే అడిగింది. నర్సరీ క్లాసు సీటుకి పెద్ద హడావిడి. పేరెంట్స్ ఇద్దరూ రావాలట ఇంటర్వ్యూకి, అందుకే రమ్మన్నాను. అంటే తండ్రి లేకపోతే పిల్లలకి స్కూల్లో సీట్ ఇవ్వరా? అమాయకత నటించింది. స్టూపిడ్ రూల్స్ వాళ్ళను. నేను అడగలేదు. అడగాలంటే అడిగి వాదన పెట్టుకొని వాళ్ళని దబాయించి సాధించుకోగలను. సరే, విశ్వాస్ ఎలాగూ బాబుని కలుస్తూనే ఉన్నాడు. రమ్మంటే రాను అనడు. ఎందుకు వచ్చిన గొడవ? నాకు ఓపిక లేదు ప్రతి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించడానికి, విసుగ్గా అంది పవిత్ర. అంటే వాళ్ళ ఉద్దేశంలో పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరి అవసరం ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుండాలి. పిల్లలు బాగా చదవాలంటే అనేమో, గడుసుగా అంది ఆవిడ. ఏ సింగిల్ పేరెంట్స్ దగ్గర ఎంతమంది పిల్లలు లేరు? వాళ్ళంతా చదవడం లేదేమిటి? ఏవో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మన నెత్తిన రుద్దుతారు. రాజలక్ష్మి మనవరాలి వంక ఓ క్షణం చూసి, పవిత్ర, నిన్ను విశ్వాసం చూస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉందో. మీరిద్దరూ ఇంత చక్కగా మాట్లాడుకుంటారు, తిరుగుతారు, నవ్వుతారు. మిమ్మల్ని చూస్తే డైవర్స్ అయిన జంటలాగే అనిపించదు. ఇంత చక్కగా కలిసిపోయినా మీరు విడిపోవడం ఏమిటో నాకు అర్థం కాదు. విశ్వాస్ ఎంత మంచివాడు, ఎంత అణుకువ, నమ్రత, గౌరవం, మనమంటే ఎంత అభిమానం. అవునవును, కనబడగానే వంగి కాళ్ళకి దండాలు పెడుతుంటాడు కదా, దాదీమా అంటుంటాడుగా, అందుకే నీకు ఇష్టం.
ఇంతకీ అతను మంచివాడు కాదని నేను అనలేదుగా నవ్వుతూ అంది. మరి అయితే విడాకులు ఎందుకు తీసుకున్నట్టు? నిక్షేపంగా కాపురం చేసుకోకుండా. మొగుడిగా నాకు నచ్చలేదు. ఫ్రెండ్గా ఓకే. భర్తగా నాకు కావలసిన విధంగా లేడు. కనుకే విడిపోయాను. భర్తగా నన్ను సపోర్ట్ చేయాలి కదా, చేశాడా? ఎదురు ప్రశ్న వేసింది. ఏమిటోనమ్మా, నీ మాటలు నాకు అర్థం కావు. మంచివాడే అంటావు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. మరి ఏం వచ్చిందే కలిసి ఉండడానికి? మరీ వింతగా ఉన్నాయి తల్లి నీ మాటలు. ఏం పిల్లలో ఈ కాలంలో! ఊ అంటే డైవర్సులు, ఆ అంటే విడిపోవడాలు. సంపాదన చూసుకొని అమ్మాయిలు మరీ మిడిసిపడుతున్నారు. లోపాలు లేని మనిషి ఉంటాడా లోకంలో? శ్రీరామచంద్రుడు అంతటి వాడిని చాకలి మాటలు విని పెళ్ళాన్ని వదిలేశాడు అనలేదు. మా అమ్మ, నీకు తెలీదు. ఈ మగవాళ్ళు పెళ్ళి కానంత వరకు చక్కగా ఫ్రెండ్లీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తూ తిరుగుతారు. పెళ్ళి మొగుడు అనగానే ఒక ఫ్రేమ్లో గిరిగీసుకొని ఆ చట్రంలో బిగుసుకుపోయి ఈగోలు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇంక పెళ్ళాన్ని కాదుగా, అంచేత చక్కగా ఉంటాడిప్పుడు. పెళ్ళాం అనగానే ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మగవాళ్ళకి. ఏ మీకు లేవా? మొగుడు గీసిన గీటు దాటకుండా చెప్పినట్టు ఉండాలి అని. మొగుడు నుంచి పెళ్ళాం, భార్య నుంచి మగాడు తమ స్వంతం అనుకునేసరికే ఇలా ఉండాలి అనుకోవడం తప్పలేదు. స్వంతం అనుకుంటే కదా నా అనే హక్కే వస్తుంది. నీకేం తెలీదు మా అమ్మ, విసుగ్గా అంది పవిత్ర. నాకన్నీ తెలుసు అమ్మడు. కాస్తో కూస్తో చదువు ప్రపంచ జ్ఞానం ఉన్నదాన్నే. మీలా ఉద్యోగాలు చేయలేదు కానీ మా కాలంలో ఇంటర్ చదువు అంటే ఇప్పుడు మీ బోడి ఎంఏలు పనికి వస్తాయా మా ముందు? అది అలా ఉంచు. ఇందాక ఏదో ఫ్రేము పరిధి అన్నావు చూడు. పెళ్ళి అనే పటానికి ఫ్రేమ్లో బిగించి అద్దం కట్టించాలే అమ్మా. అద్దం లేని ఫ్రేము, ఫ్రేమ్ లేని ఫోటో 4 రోజుల్లో వెలిసి మాసి దుమ్ము కొట్టి ముడతలు పడి రూపురేఖలు కోల్పోతుంది. పెళ్ళి అనేది 4 కాలాల పాటు నిలవాలి అంటే ఫోటోని భద్రంగా అద్దం కట్టించి కాపాడుకున్నట్టు భార్యాభర్త ఫ్రేమ్ అనే సంసార చట్రంలో ఇమిడిపోవడానికి అహాన్ని అద్దాని కింద దాచేస్తే భార్యాభర్తల సంబంధం నిలుస్తుందే అమ్మా. పవిత్ర మామ వంక విస్మయంగా చూసి, భలే పోలిక చెప్పావులే, వెల్ సెట్, యు ఆర్ గ్రేట్. ఓహో, కాలికి మెడకి ముడిపెట్టడం అంటే ఇదే కాబోలు. చట్రం అన్న మాటకి డెఫినేషన్ భలే ఇచ్చావులే. గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ థింకింగ్. విశ్వాకి చెప్తాలే నవ్వుతూ అంది. నీ పొగడ్తల కోసం కాదులే చెప్పింది, కాస్త ఆలోచిస్తావని. విశ్వాస్ లాంటి మంచి అబ్బాయి నీకెక్కడ దొరుకుతాడే? దొరికినా కొత్త వింతలాగా 4 రోజులే ఆ ముచ్చట. మళ్ళీ నా మీద శ్రద్ధ లేదు, ప్రేమ లేదు అంటూ మొదలెట్టవా? ఉండు మా అమ్మ, గోల ఆపు. ఎన్నిసార్లు జరిగాయి ఈ చర్చలు ఇంట్లో? విసుగ్గా అంది. ఎన్నిసార్లు జరిగినా నీ మనసు మార్చగలిగామా? అసలు నీవిక్కడ ఉన్నన్ని రోజులు నీకు ఇబ్బందే తెలిసిరాదు. వేరే ఇల్లు తీసుకొని కొడుకుని పెట్టుకుని ఉంటే తప్ప ఒంటరిగా ఉండే ఇబ్బందులే అర్థం కావు. ఇంట్లో ఏ బాధ్యత లేకుండా అమ్మా నాన్న చూస్తుంటే దర్జాగా ఉద్యోగం వెలగబెడుతూ ముద్దుగా చూసుకునే తాత నానమ్మల సంరక్షణలో ఉంచినన్నాళ్ళు నీకేం లోటు కనిపించదు. వేరే ఉంటే మొగుడి అవసరం ఈ పాటికి ఎప్పుడో అర్థమయ్యేది. దెప్పి పొడిచింది. మరింకే, నీ కొడుకుతో చెప్పు నన్ను ఇంట్లో నుంచి పంపించేయమని తేలిగ్గా నవ్వి అంది. నీ అంత మొండిదాన్ని చూడలేదే తల్లి. అసలు మీ అమ్మా నాన్నల్ని అనాలి. అలా నీ ఇష్టానికి నిన్ను వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నందుకు. ఆవిడ కోపం కొడుకు మీదకి తిరిగింది. ఏం చేయమంటావమ్మా? చిన్నపిల్లలా కేకలేసి చెప్పి ఒప్పించడానికి? చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి మనం ఏం చెప్పాలి? కాస్త బాధ నిర్లిప్తత కలిపి అన్నారు రంగారావు. పవిత్ర ఇంటికొచ్చేశాక రాజలక్ష్మి, ఏమిట్రా నాయనా, ఎవరి పాటికి వాళ్ళు అలా ఏం పట్టనట్టు ఊరుకున్నారు నిశ్చింతగా అన్న తల్లి మాటలకి కొడుకు జవాబు ఇది. ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళం ఉండి చక్కదిద్దే ప్రయత్నం చెయ్యొద్దా? దాన్ని కూర్చోబెట్టి కాస్త నయానో భయానో నచ్చ చెప్పాలి. రాజలక్ష్మి ఆరాటంగా అంది.
ఆ నచ్చచెప్పడాలు ఈ కాలం పిల్లలకు ప్రతిదానికి వాళ్ళ దగ్గర జవాబు రెడీగా ఉంటుంది. అడిగాంగా, ఏమంది, ఇద్దరికీ కలవలేదు, ఫ్రెండ్లీగా విడిపోదామని నిర్ణయించుకున్నాం అని ఒక ముక్కలో తేల్చేసింది మొదటి రోజే. ఏమిటో ప్రేమ అన్నారు, మనసులు కలిశాయి అన్నారు. మనకి వాళ్ళకి కుదరదు, నువ్వక్కడ ఇమడలేవు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాం కదా. విందా? మన వాళ్ళ ఊరికే అన్నారా కులం, గోత్రం, కుటుంబం అన్నీ చూసుకోవాలని. ఎవరి ఆచార వ్యవహారాలు ఎవరు మానుకుంటారు ఇంకొకరి కోసం. రాజలక్ష్మి సణిగింది. ఏం చేస్తామమ్మా, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అన్నది అర్థం చేసుకోవడం లేదు ఈ తరం. మంచి తోవ చూపిస్తా అన్నా వెళ్ళి వెళ్ళి బురదలో దిగబడేవారిని ఏం చేయగలం? అంటిన బురద కడుక్కోవాల్సింది వాళ్ళేనని వాళ్ళంతటే వాళ్ళు గ్రహించాల్సిందే. బానే ఉంది, ఆ బురద వాళ్ళతోటే పోదుగా, మన ఇంటికి వచ్చి అంటిస్తున్నారుగా. ఏం చేస్తాం, కన్న పాపానికి మనకు తప్పదు ఇంటికి అంటుకున్నది కడుక్కోవడానికి. ఈ సంభాషణ పవిత్ర కాపురం వదిలి ఇంటికొచ్చిన కొత్తల్లో జరిగింది. అంటే 1.5 ఏళ్ళు గడిచిపోయింది. పరిచయం, స్నేహం, ప్రేమ, 1 ఏడాది పెళ్ళి, కాపురం, 2.5 ఏళ్ళు, మొత్తం 3 ఏళ్లలో అంతా ముగిసి గోడకి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చింది. తేడాల్లా ఒక్కర్తే. వెళ్ళి 2 పిల్లాడితో వచ్చింది. కనీసం పిల్లాడి కోసమైనా సర్దుకోవచ్చు, వాడికి తండ్రిని దూరం చేస్తావా అంటూ కళ్యాణి కూడా మందలించింది. మరేం పర్వాలేదు, ఒంటరిగానే చూసుకోగలను, తండ్రిని దూరం చెయ్యనులే, వారానికి ఒకసారి వచ్చి పోతూ ఉంటాడుగా, పిల్లాడి బాధ్యత ఇద్దరిది అనుకున్నాంలే, తేలిగ్గా కొట్టిపారేసింది. పిల్లలు లేకపోతే ఓ రకం, పిల్లాడుండగా నీకు మళ్ళీ పెళ్ళి కష్టం అవుతుందని ఆలోచించవా? కళ్యాణి నిలేసింది. అబ్బా, పెళ్లి కోసం ఎవడేడ్చాడు? ఇంకో పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు, విసుగ్గా అంది. ఒకవేళ నాకు ఎప్పుడన్నా చేసుకోవాలనిపించినా పిల్లాడు అడ్డం అనుకునేవాణ్ణి చేసుకోను, నమ్మకంగా అంది పవిత్ర. మరోసారి బాగా ఆలోచించు, అన్నీ తెలిసి అంగీకరించి అతన్ని చేసుకొని ఇప్పుడక్కడ ఇమడలేను అనడం బాగలేదు. విశ్వాస్ మంచివాడు, అతన్ని వదులుకోవడం ఫూలిష్నెస్. రంగారావు కూతురికి నచ్చచెప్పే ప్రయత్నంలో అన్నారు. డాడీ, ప్రయత్నించాను గదా, 2.5 ఏళ్ళు అనేక రకాలుగా అడ్జస్ట్ అవ్వాలనే ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో మనశ్శాంతే పోగొట్టుకున్నాను. నేనెవరినీ బ్లేమ్ చేయడం లేదు. మనకు అలవాటు లేని పరిసరాలలో సర్దుకోవడం పెద్ద విషయం కాదు. విశ్వాస్ కోసం సర్దుకుపోవచ్చు అనుకున్నాను, కానీ అనుభవంలోకి వచ్చాక కానీ ఆ సర్దుబాటు అన్నది అంత సులువు కాదు అని తెలిసింది. మనశ్శాంతి లేకుండా సిల్లీ విషయాలకి ప్రాముఖ్యం ఇస్తూ వీటన్నింటి మధ్య నా ఉద్యోగం, కెరీర్ దెబ్బతినడం ప్రారంభించాక సర్దుబాటు అసంభవం అనిపించింది. తండ్రికి తన మనోభావం విడమర్చి చెప్పింది. అందుకే కులం, ఆచార వ్యవహారాలు అన్నీ చూసుకోవాలి అని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట మీ పిల్లలకి అనుభవంలోకి వచ్చాక కానీ అర్థం కావు, రాజలక్ష్మి అంటించింది. పవిత్ర విశ్వాస్ని చేసుకుంటాను అన్నప్పుడు అతను మార్వాడ్, జాయింట్ ఫ్యామిలీ, బిజినెస్లో తండ్రి, 2 అన్నదమ్ములు పార్ట్నర్సు, తల్లి, తండ్రి, అన్న, వదిన అంతా కలిసి ఉండే ఫ్యామిలీ. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. కోడలంటే ఒద్దికగా, అణకువగా ఇల్లు వాకిలి చూసుకోవాలి అనే సాంప్రదాయం వారిది. ఇంట్లో అత్తగారు ఉన్నన్ని రోజులు పెత్తనం ఆవిడిదే, అజమాయిషి, అధికారం అంతా ఆవిడిదే. కోడళ్ళు అత్త చాటునే ఉండాలి అనే నియమాలుంటాయి. నీవేమో కేర్ ఫ్రీగా పెరిగిన దానివి, జాయింట్ ఫ్యామిలీలో ఉండగలవా? డబ్బు, హోదా అన్నీ ఉన్నాయనుకో, వాళ్ళల్లో ఉద్యోగాలు చేసే కోడళ్ళు తక్కువ. అంగీకరించినా అసలు అందరిలో కలిసి ఉండగలను అనుకుంటున్నావా? ఆలోచించావా ఈ విషయాలు? కళ్యాణి హెచ్చరించింది. విశ్వాస్ వాళ్ళకి అన్నీ చెప్పాడమ్మా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత చదివి ఉద్యోగం లేకుండా ఉండను అని ఖచ్చితంగానే చెప్పాను. జాయింట్ ఫ్యామిలీ అనుకో, కానీ మనుషులు మంచివాళ్ళలాగే కనిపించారు. అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు. నేను పొద్దుట వెళ్ళి రాత్రి వస్తాను. ఇక పెద్ద గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఏముంటుంది? ఏ ప్రాబ్లం వచ్చినా విశ్వాస్ చూసుకుంటాను అన్నాడు. విశ్వాస్ కోసం ఆ మాత్రం సర్దుకుపోగలను అనుకుంటున్నాను, పవిత్ర నమ్మకంగా అంది. ఇంకా చెప్పడానికి ఏముంది, వద్దు అనడానికి?
తెలుగు వాళ్ళు కాదు అన్నదొక్కటే అభ్యంతరకరం. ఎంబీఏ చేశాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. తండ్రి చైర్మన్, పెద్ద కొడుకు మేనేజింగ్ డైరెక్టర్. పెద్ద ఇల్లు, కార్లు, హోదా ఉన్న కుటుంబం. అంగరంగ వైభవంగా తమ తాహతుకి మించి వారి తాహతుకి సరిపోయేటట్టు పెళ్లి చేశారు రంగారావు. అటు ఇటు ఆచారాలు పద్ధతులు పాటించి పెళ్ళి అయిన మొదటి రాత్రి పవిత్ర నడుం పట్టేసినట్టు నటిస్తూ, మీ అందరికీ వెన్నుముకలు మెత్తగా ఉంటాయా అమాయకంగా అడిగింది నవ్వుతూ. విశ్వాస్కి అర్థం కాక తెల్లబోతూ చూశాడు. లేకపోతే ఏమిటి బాబు, రోజులో అన్నిసార్లు అలా సులువుగా వంగి పాదాభివందనాలు చేసేస్తారు? మనిషి కనిపిస్తే చాలు, ఎవరన్నా ఇంటికొస్తే లేస్తే దండం, పడుకునే ముందు దండం, బయటికి వెళ్తే దండం, పండగొస్తే పూజొస్తే, పెళ్ళైతే సరే, అలా టక్కున వంగి పాదాభివందనాలు అలా సులువుగా చేసేస్తుంటే సందేహం వచ్చింది నాకు. ఒక్కరోజుకే నడుం పట్టేసింది. మీ వాళ్ళు అలా దండాలు పెట్టేసరికి బొంగమూతి పెట్టి అంది. విశ్వాస్ పక నవ్వాడు. చంపావు, ఇదా? ఇంకా ఏదో అనుకుని గాబరా పడ్డాను. అది మా ఆచారం, సంస్కృతి. పెద్దల పట్ల భక్తి గౌరవం చూపడం మంచిదే కదా. ఏం ఆచారమో రోజు ఇలా దండాలు పెట్టాలంటే ఎలా? నాకు అస్సలు అలవాటే లేదు. సర్లే, అదో పెద్ద ఇష్యూలా ఇప్పుడు మాట్లాడాల్సిన విషయమా? తేలిగ్గా కొట్టిపారేశాడు విశ్వాస్. ఆ చిన్న చిన్న ఇష్యూలే కొద్ది రోజుల్లో పెద్దదయ్యి మనశ్శాంతి హరించి దూరాలు సృష్టిస్తుందని ఇద్దరూ ఆనాడు అనుకోలేదు. పవిత్ర, సాయంత్రం ఫ్రీయేనా? ఎటైనా వెడదామా? నీతో కాస్త మాట్లాడాలి. బాబుని తీసుకొని లుంబినీ పార్క్కి రాగలవా? ఆదివారమేగా. ఓ 2 నెలల తర్వాత విశ్వాస్ ఫోన్ చేశాడు. బయటికా? నీవే ఇంటికి రాకూడదు బద్ధకంగా అంది పవిత్ర. లేదు, ఇంట్లో ఫ్రీగా మాట్లాడుకోలేం. ప్లీజ్ సాయంత్రం రా. పార్కులో కూర్చొని అలా ఎటైనా వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం. శ్రవణ్ణి తీసుకురా. పార్కులో శ్రవణ్ణి కాసేపు ముద్దు చేసి ఆడుకోవడానికి వదిలి, పవిత్ర, నాకు ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, తీసుకుందాం అనుకుంటున్నాను ఉపోద్ఘాతంగా అన్నాడు విశ్వాస్. జాబ్ ఆఫరా? ఏ వేరే చోట జాబ్ అవసరం ఏమొచ్చింది? ఎనీ ప్రాబ్లం? ఆశ్చర్యంగా అంది. వేరే చోట జాబ్ తీసుకుంటే వేరే ఇల్లు తీసుకుని ఉందామని. ఈసారి ఇంకా తెల్లబోతూ వేరే ఉంటావా? ఎందుకు? ఏమైంది? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? నీకోసం, మన కోసం అన్నాడు. పవిత్ర ముఖం ఒక్క క్షణం ఎర్రబడి, నా కోసం ఈ నిర్ణయం అప్పుడు తీసుకొని ఉంటే ఈ గొడవలే ఉండేవి కావు. ఇప్పుడు తీసుకోవడంలో అర్థం ఏమిటి? నిష్ఠూరంగా అంది. టూ లేట్ విశ్వాస్ అంది. ప్లీజ్ పవిత్ర, అలా అనుకు. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నది నాకు అర్థమైంది. నీకు దూరమై నేను సంతోషంగా లేను. ముఖ్యంగా శ్రవణ్ని ఎంత మిస్ అవుతున్నానో నీకు తెలియదు. ఈ ఏడాది నుంచి మళ్ళీ మనం కలిసి ఉందాం పవిత్ర. నీకంటే మంచి భార్య నాకు దొరకదు. నిన్ను పోగొట్టుకున్నాకే ఈ నిజం అర్థమైంది. మన మధ్య స్నేహం, ప్రేమ ఇంకా మిగిలే ఉన్నాయని నా అభిప్రాయం. మన మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి కానీ స్పర్ధలు, కక్షలు లేవు. ఇంకో ప్రయత్నం చేద్దాం పవిత్ర. ఈ ఏడాదిలో ఇద్దరికిద్దరం విడిగా ఉన్నాం కనుక ఈసారి ఆ పొరపాట్లు దొరలకుండా సర్దుకుపోయేందుకు ప్రయత్నిద్దాం సిన్సియర్గా అన్నాడు. పవిత్ర తలదించుకొని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. మరి మీ వాళ్ళు దీనికి ఒప్పుకుంటారా? చెప్పావా? ఏమన్నారు? ఒప్పుకోరు. ఏ పేరెంట్సు ఒప్పుకోరు. అందులో మా బిజినెస్ కమ్యూనిటీలో కొడుకు వేరే వెళ్ళడం అంటే అవమానంగా భావిస్తారు. అందుకేగా పవిత్ర అప్పుడు అంత తెగించలేకపోయాను. ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ డబ్బు తింటూ పెళ్ళి అవగానే వేరింటి కాపురం పెడతా అంటే బాధపడతారని నీవక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నావని తెలిసినా ఇద్దరి మధ్య నలిగిపోయాను, సతమతమయ్యాను. మరి ఇప్పుడు మాత్రం అనుమానంగా చూసింది. ఇప్పుడంటే బయట ఉద్యోగం చేసుకుంటే అంత గిల్టీగా ఫీల్ అవనక్కర్లేదు. నాన్నగారితో చెప్తే ఆయన చాలా ఫీల్ అయ్యారు. అమ్మ అయితే ఒక్కటే గోల. మన వాళ్ళ అమ్మాయిని ఉద్యోగం చేయని అమ్మాయిని చేసుకో అంటూ పోరు. నాన్నగారిని కన్విన్స్ చేయగలిగాను. ఆయన వేరే వెళ్ళేందుకు ఒప్పుకున్నారు. కానీ బిజినెస్లో నుంచి వేరే ఇంకో ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదు. బిజినెస్లో నీ షేర్ నీకుంటుంది. ఉద్యోగం ఇంకో చోట వద్దు.
నీకు ఆ అమ్మాయి ఇంకా కావాలి అనిపిస్తే అలాగే వేరే ఇల్లు తీసుకో, కానీ అన్నీ జాగ్రత్తగా ఆలోచించు అన్నారు. అమ్మ 4 రోజులు బాధపడుతుంది, ఆవిడ అర్థం చేసుకుంటుంది, అలవాటవుతుంది అన్నారు. నా కోసం మీ వాళ్ళకి దూరం అవ్వడం నేను గిల్టీగా ఫీల్ అవుతాను. అదే పవిత్ర నీలో నాకు నచ్చిన విషయం. నీకు నచ్చనిది జరిగినా ఇతరుల మీద నెపం నెట్టకుండా నేనే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అనగలిగే గొప్ప గుణం ఉంది. అదే ఇంకో అమ్మాయి అయితే మా అమ్మ వదినల మీద ఎన్ని నేరాలు చెప్పేవారో. వాళ్ళు నిన్ను అన్నమాటలకి ఎంత హర్ట్ అయినా తప్పు నాదే, ఈ అలవాట్లు పద్ధతులలో ఇమడలేకపోతున్నాను, మనం వేరే వెళ్తే గొడవలుండవు అని ఎంతో చెప్పావు. కానీ నా రక్తంలో ఉన్న గుణం మార్చుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వారిని కాదు అని బయటికి వెళ్ళే సాహసం ఆనాడు చెయ్యలేక నిన్ను సపోర్ట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేనింకా ఏ అమ్మాయిని నీ స్థానంలో ఊహించలేను. నువ్వు దూరం అయ్యాక కానీ నీ విలువ అర్థం కాలేదు, అందుకే తెగించాను. నువ్వు బయటికి ఉద్యోగం చేయమంటే చేస్తాను, లేదు అంటే మా కంపెనీలోనే ఉంటాను, నాన్నగారి కోరిక ప్రకారం. పవిత్ర, నా అభ్యర్థనని కాదనకు, కనీసం శ్రవణ్ కోసమన్నా. పవిత్ర చెయ్యి చేతిలోకి తీసుకొని అభ్యర్థనగా అన్నాడు. పవిత్ర, ఐ లవ్ యూ. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను అన్నది ఇప్పుడే నాకు అర్థమైంది. పవిత్ర కళ్ళల్లో తడి, విశ్వాస్ చేతి మీద చెయ్యి ఆనించి, నిజం చెప్పనా, అసలు మనం విడిపోయామన్నది ఇప్పటికీ మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు తెలుసా. రాత్రి పడుకుంటే అసలు మనం ఎందుకు విడిపోయాం అని ఆలోచించేదాన్ని. ఈగోల క్లాష్ తప్ప ఇంకేం లేదు అనిపించేది. మొన్న మా మామ్మ ఒక మాట అంది, అది నన్ను చాలా ఆలోచింపచేసింది విశ్వాస్. పెళ్ళి అనే పటాన్ని ఫ్రేమ్లో బిగించి అద్దం కట్టిస్తేనే 4 కాలాలు నిలుస్తుందే తల్లి. ఫ్రేమ్లు అద్దం లేకపోతే దుమ్ము ధూళిపడి బొమ్మ వెలిసి వంకరపోతుంది. భార్యాభర్తలిద్దరూ ఒక ఫ్రేమ్లో ఒదిగి ఇద్దరి ఈగోలు అద్దం కింద దాచేస్తేనే ఫోటోలా కాపురం నిలుస్తుంది అని ఎంత బాగా చెప్పిందో. ఆ రోజు నుంచి నేను నీ గురించే ఆలోచిస్తున్నా. షీ ఈజ్ ఏ గ్రేట్ లేడీ. పెద్దవాళ్ళు అనుభవం మీద చెప్పే పాఠాలు మన తరం వింటే సగం సమస్యలు రావు. ఆవిడకున్న జ్ఞానం ముందు మనమెంత అభిమానంగా అన్నాడు. నీవంటే మా అమ్మకెంత అభిమానమో, ఇలాంటి వాడెక్కడ దొరుకుతాడే నీకు అంటుంది. అయితే ముందు ఈ గుడ్ న్యూస్ ఆవిడకే చెప్పాలి, విశ్వాస్ ఆనందంగా అన్నాడు. మా అమ్మ, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. పవిత్ర లోపలికి వెళ్తూనే హాల్లో కూర్చున్న మా అమ్మని కౌగిలించుకొని సంతోషంగా అంది. విశ్వాస్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. రాజలక్ష్మి మొహం ముందు తెల్లబడి తర్వాత నల్లబడి ఆందోళనగా, పెళ్ళా? ఎవరిని? ఇంత హఠాత్తుగా ఎవరే తల్లి నీకు దొరికిన ఆ మహానుభావుడు? కాస్త అయిష్టత, విరక్తి కలిపి తనకిష్టం లేదన్న భావనని వ్యక్తం చేసింది. ఎంతో మంచివాడని నువ్వు సర్టిఫై చేసిన వాడేలే, నవ్వుతూ కన్ను గీటింది. ఆవిడ తెల్లబోయి చూస్తూ ఉండగా విశ్వాస్ లోపలికి వచ్చి ఆవిడికి పాదాభివందనం చేసి, ఆ అదృష్టవంతుణ్ణి నేనే దాదీజీ. మొదటిసారి తెలివి తక్కువగా జార్చుకున్న అదృష్టాన్ని మళ్ళీ దక్కించుకున్నాను. ఆవిడ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఇదిగో ఈ పాదాభివందనాలు చేసే మా మామ దృష్టిలో మంచివాడి వైపోయినావు. ఆపింకా నీ నాటకాలు, కసిరింది విశ్వాసిని. నోర్మై, ఆ అబ్బాయిలో ఉన్న మంచిని ఇప్పుడైనా కళ్ళు విప్పుకొని సరిగా చూసి అర్థం చేసుకో. నీ ఇల్లు బంగారం కాను, ఒక్క నిమిషం హడల కొట్టేశావు. మళ్ళీ ఎవరిని ప్రేమించిందో మహాతల్లి అని గాబరా పడ్డాను. అదే మా అమ్మ, 30 ఏళ్ళు వచ్చాయి, మళ్ళీ ఓనమాలు మొదలుపెట్టినట్టు ఇంకోని వెతుక్కొని ప్రేమలు దోమలు అంటూ షికార్లు తిరగడానికి ఓపిక లేకే. ఏదో రాయి పళ్ళూడగొట్టుకోవడానికి నోన్ డెవిల్ ఈజ్ బెటర్ అనుకొని సరిపెట్టేసుకున్నాను. విశ్వాస్ అడగగానే చిలిపిగా నవ్వి అంది పవిత్ర. చూసారా దాదీజీ, నాకు ఇంకో అమ్మాయిని వెతికే ఓపిక లేకే పవిత్ర అని అడిగితే ఫోజులు కొడుతుంది. రాజలక్ష్మి మనసారా నవ్వి ఇద్దరి తలలు దగ్గరకు తీసుకొని, ఇలాగే 10 కాలాల పాటు నవ్వుతూ ఉండాలి అంది ఆనందంగా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.